హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను చంద్రబాబుతో చెప్పి ఆపిచ్చానని ఒకవైపు రేవంత్ చెప్తారు. అబ్బెబ్బే అది ఎప్పుడో ఎన్జీటీనే ఆపేయించిందని చంద్రబాబు చెప్తారు. అద్భుత ప్రయోజనం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే అవును అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి అందుకే ఆపేశానని చెప్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం అది వృధా, దానివల్ల ఏ ప్రయోజనము లేదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నది ఎక్కడుంది, ఏం జరుగుతుంది, దానివలన ప్రయోజనం ఏంటి, అసలు ఈ చర్చ కానీ ఈ వివరాలు కానీ మీడియా ఈ రోజున ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితిలో లేదు, ఎక్స్పోజ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మీడియా అనేటటువంటిది అటో ఇటో ఉండిపోవడంతో ఒరిజినల్గా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకోసం, ఎవరి కోసం, ఎలా, ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ఆగింది, ఏం జరుగుతోంది, ఇందులో రాజకీయం ఒక ఎత్తు, తాజాగా ప్రజలకి తెలియాల్సిన అంశాలు మరొక ఎత్తు. ఈ అంశం మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు, అట్లాగే మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. నమస్తే అండి. నమస్తే సాయి గారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అసలు ఎక్కడ కడుతున్నారండి? ముందు మీకు ధన్యవాదాలు సాయి గారు. ఈ అంశం ఏదైతే రాయలసీమ గుండె చప్పుడు అనుకున్నటువంటిది, రాయలసీమ ప్రజల బాగు కోసం చేస్తున్నటువంటి ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు డిఫరెంట్గా చర్చించుకునే ఆస్కారం కలిగింది. కాబట్టి దీనిపైన మంచి చెడులు ప్రజలకు వివరించడానికి అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చాలా వర్షన్స్గా అంటే ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కొన్ని వాదనలు చేస్తున్నారు. ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, అది ఎక్కడ కడుతున్నారు అటువంటి అంశాలు మనం తీసుకున్నప్పుడు ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. చాలా చక్కగా వివరించారు. ఆయన విజన్, ఆయన ఆలోచనలు ఎంత మంచిగా ఉంటాయి అన్నటువంటిది మరొకసారి ఇప్పుడు ప్రజలు మళ్ళీ తెలుసుకుంటున్నారు. శ్రీశైలం అన్నటువంటిది 885 అడుగులు ఎఫ్ఆర్ఎల్, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అండి. మాకు రాయలసీమకు సంబంధించి ఆ ప్రాజెక్టు గంజి కరువు అన్నది 50 సంవత్సరాలు 1950 ఆ మధ్యలో విపరీతమైనటువంటి కరువులలో వేలాది మంది మరణించే వాళ్ళు గంజి కరువు అనేవాళ్ళు. అంటే పలు గంజి కేంద్రాలు పెట్టి మనుషులు బతికించే ప్రయత్నం చేసేటువంటి ప్రాంతాలలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు పర్యటించి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా మనం ఇరిగేటెడ్గా చేయాలన్న ఉద్దేశంతో తుంగభద్ర టేకప్ చేశారండి. కాలక్రమేణా తుంగభద్ర మళ్ళీ కర్ణాటకలోకి పూర్తిగా వెళ్ళిపోవడము, దానివల్ల పూర్తిగా రాకపోవటము, వచ్చేటువంటిది నెక్స్ట్ ఆధారం ఉన్నటువంటిది శ్రీశైలం. ఆ శ్రీశైలం అన్నటువంటిది కేసీ కెనాల్ అన్నటువంటిది ఎప్పుడో బ్రిటిషర్స్ ఇచ్చిన దానివల్ల ఒక ప్రాంతంలో కొంచెం సాగు జరుగుతుంది, కర్నూలు పార్ట్ కానీ కడపలో ఒక పార్ట్ కొంచెం వరకు. తర్వాత మిగిలినటువంటిది అంతా కూడా అప్లాన్స్ కరువుతో అలాడుతున్నటువంటి టైంలో 1976లో ఇందిరాగాంధీ ఒక ప్రయత్నం చేశారు. చెన్నైకి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అది 83 ఆ మధ్యన గౌరవ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి రాయలసీమ పోరాటం చేసి పాదయాత్రలన్నీ చేయడంతో ఎన్టీ రామారావు గారు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, తెలుగు గంగా అన్నటువంటిది. తెలుగు గంగా ద్వారా వచ్చేటువంటిది కానీ దాని తర్వాత గాలేరు నగిరి అని కేవలం పేర్లు మాత్రం నామకరణం చేశారు. దాంట్లో ఖర్చు పెట్టిందని తర్వాత వివరణకి వెళ్ళినప్పుడు మీకు చెప్తాను. సో ఈ పరిస్థితులలో ఎక్కడైతే ఈ పోతిరెడ్డిపాడు అన్నటువంటి మాట మనం పదే పదే అంటుంటామో, ఆ పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 6,000 క్యూసెక్లు మాత్రమే వచ్చేటివి. అది కూడా ఎప్పుడు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉన్నప్పుడు. 854 చేరినప్పుడు మాత్రం 2,000-3,000 క్యూసెక్లు వచ్చేది. తర్వాత దాని ఎలా డైమెన్షన్స్ మారింది కూడా మీకు వివరిస్తాను. సో ఆ పోతిరెడ్డిపాడు ద్వారా వచ్చే దాంట్లో దాదాపుగా 100 టీఎంసీలు పైగా కేటాయింపులు రాయలసీమలో చాలా తక్కువ నీటి అవకాశం కలిగేది. 11,650 క్యూసెక్లు 24 గంటలు ఫ్లో అయితే కానీ ఒక టీఎంసీ రాదు. అటువంటిది 6,000 క్యూసెక్ దాంట్లో నుంచి కంటిన్యూస్గా వదిలితే 2 రోజులు ఒక టీఎంసీ కూడా రాదు. శ్రీశైలం ఓవర్ఫ్లో ఎన్ని రోజులు ఉంటుందండి? ఉంటే మ్యాక్సిమం 40 రోజులు 50 రోజులు ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో దానికి దిగువ ప్రాంతాలు తీసుకున్నప్పుడు ఆల్మట్టి అన్నటువంటిది అంతకుముందు ఒక బ్యారేజ్గా ఉన్నింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి యునైటెడ్ ఫ్రంట్ అన్నటువంటి ఒక గవర్నమెంట్లో తను చక్రం విదిపే పరిస్థితులలో, తను ప్రధానమంత్రి నిర్ణయించేటువంటి పరిస్థితులలో అప్పుడు ఆల్మట్టి అనేటువంటి డ్యామ్ కట్టి దాదాపుగా 136 టీఎంసీలు అక్కడ వాళ్ళు అడ్డుకట్ట వేశారు. అప్పటి నుంచి ఆందోళన చెందుతున్నాం. రాయలసీమకు సంబంధించినటువంటి ప్రజల యొక్క మనోగతాలు, భావాలు ఏ రకంగా నష్టపోతున్నాం అన్నటువంటిది. తిరిగి బ్రిజేష్ ట్రిబ్యునల్ 2004 ఏర్పడేటప్పటికి ఆయన ఏది కూడా నికర జలాలతో కేటాయింపబడే ఎన్టీ రామారావు గారు తెలుగు చేసి ఆయన హయాంలో 89 ఆయన దిగిపోయే వరకు 34 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 89 నుంచి 94 మధ్యన
ఒక 1060 కోట్లు ఖర్చు పెట్టి అది కొద్దిగా తెలుగంగా కొద్దిగా ఇదైపోయింది కాబట్టి దానికి నికర జలాలు కేటాయించారు. ఈ గాలేరు నగిరి హంద్రినీవా అనేటువంటిది ఏ మాత్రమే టేకప్ చేయకపోవటం వలన, కనీసం వర్క్స్ ఇనిషియేట్ కూడా చేయకపోవటం వలన దానికి ట్రిబ్యునల్లో నికర జలాలు అలాట్ కాలేదు. 2004లో ఏర్పడింది. తర్వాత ఏం జరిగింది, హంద్రినీవా గాలేరు నగిరి కూడా రావడానికి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎట్లా తిరిగి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి తెలుగంగాను 3000 కోట్లు, 3600 కోట్లు, అంతకుముందు మొత్తం కలిపి 1000 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుగంగాకు 3600 కోట్లు తన 5 సంవత్సరాల పీరియడ్ లో ఖర్చు పెట్టారు. గాలేరు నగిరి హంద్రినీవాకు దాదాపుగా 7000 కోట్లు అది మేము మిగులు జలాలతోనే చేసుకుంటాము అటువంటి రీతిలో, ఎందుకంటే ట్రిబ్యునల్ వచ్చేసింది అనమాట తీర్పు, మాకు రావాల్సినటువంటి వాటా రాలేదు దాంట్లో. కాబట్టి ఆ రోజున ఆ పేపర్ ఇవ్వాల్సి వచ్చింది కట్టుకోవడానికి. అది కట్టారు కాబట్టి ఈరోజు అనంతపురం జిల్లా కానీ హంద్రినీవాకు అనేక రకాలలో ఈరోజు ఆయన చెప్తున్నాడు అన్ని డ్యాములు కట్టారని. చంద్రబాబు నాయుడు గారు కనీసం టేకప్ కూడా చేయలేదు. అటువంటి డ్యామ్స్ అన్ని అయిపోయి హంద్రినీవా ద్వారా కానీ ఇటు గాలేరు నగిరి, గెండికోట, ఉక్కు వరకు ఇట్లా ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా రాజశేఖర్ గారు 5 సంవత్సరాల్లో చేయడం జరిగింది. సో మళ్ళీ తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి కేవలం 6000, 10,000 క్యూసెక్ల మధ్యన వచ్చేటువంటి నీటిని ఎంత మాత్రం ఎన్ని రోజులు, దాదాపుగా 200 రోజులు దాని నుంచి తీసుకున్నా కూడా ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు నిండి తర్వాత సోమశిల, కండలేరు ఇట్లాంటివన్నీ పోయి చెన్నైకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో రాయలసీమని కానీ ఇటు నెల్లూరు జిల్లాని, ఒంగోలు జిల్లా వరకు ఈ ప్రాంతాలను అన్నిటి కూడా ఈక్వల్ చేయడం కోసం కృష్ణా డెల్టాను గోదావరి ద్వారా స్టెబిలైజ్ చేసి ఈ నీళ్లను వాడుకునేందుకు పోతిరెడ్డిపాడు అనేటువంటిది ఆ రోజు స్టార్ట్ చేశారండి. దానికి ఉన్నటువంటి 10,000 క్యూసెక్ల నుంచి దాన్ని 50,000-60,000 క్యూసెక్లు చేయడం కోసం తను ఎంత కష్టపడ్డారో 1.5 సంవత్సరంలో కంప్లీట్ చేసి రాయలసీమ ప్రజల్లో చిరస్థాయిగా ఒక దేవుళ్లాగా నిలబడ్డాడు. ఈ రోజు రాయలసీమకు గేట్వే అని చెప్పుకోవాలన్నా, రాయలసీమ వాళ్ళకు ఏదైనా మంచి జరిగింది, ఏదైనా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా ఈ రాయలసీమ ప్రజల కోసం జరిగింది అని అంటే పోతిరెడ్డిపాడు అని చెప్పొచ్చు. ఆ ప్రాజెక్ట్ 1.5 year కంప్లీట్ చేయడం వలన ఆ బనకచర్ల క్రాస్ కూడా కెనాల్ ఎక్స్పాండ్ చేసి ఇది ఎందుకు ఇవన్నీ వివరాలు చెప్తున్నానంటే, ఎందుకు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చిందన్న దానికి కొంచెం వివరణ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సాయి గారు. సో పోతిరెడ్డిపాడు అన్నటువంటిది నీకు 56,000 రోజుకు కనీసం 1.5 TMC, ఒక 5 TMCలన్నా డ్రా చేసుకునేదానికి, అది కూడా ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే. 834 శ్రీశైలం ఉన్నంత వరకు కేవలం 2,000 క్యూసెక్లు మాత్రమే వస్తుంది. 854 దాటితే 7,000 క్యూసెక్లు మాత్రమే చేసుకోగలుగుతాం. పూర్తిగా 50,000 క్యూసెక్లు డ్రా చేసుకోవాలి పోతిరెడ్డిపాడు దగ్గర అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉండాలి. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంటేనే జరుగుతుంది. దాని ద్వారా బనకచర్ల క్రాస్ కూడా కెనాల్ ఎక్స్పాండ్ చేసి బనకచర్ల క్రాస్ ద్వారా ఈ బ్రహ్మం సాగర్ అనేటువంటిది రిజర్వాయర్ కంప్లీట్ చేసి అటు నుంచి చెన్నైకి నీళ్ళు ఇచ్చేటువంటి మార్గం ఏది ఎక్కడి నుంచి పోతాయి, మళ్ళీ బ్రహ్మం సాగర్ నుంచి మీకు పెన్నాలో కలిసి పెన్నా నుంచి సోమశిల నుంచి కండలేరు నుంచి ఉండి రిజర్వాయర్ అని తమిళనాడు ఒకటి పోతుంది, పుండి రిజర్వాయర్, అక్కడి నుంచి చెన్నైకి వాటర్ పోతుంది. మరొకటి రైట్ కెనాల్ బనకచర్ల క్రాస్ దగ్గర నుంచి రైట్ 3 గస్ పెట్టేదాన్ని ఇంకొకటి వచ్చేసేసి గోరకల్లు రిజర్వాయర్ అని, అవుకు రిజర్వాయర్ అని, అవుకు నుంచి టన్నల్ ఏర్పాటు చేసి గెండికోటకు పెట్టారు. గెండికోట నుంచి వామికొండ, సర్వరాజ సాగర్ అన్నటువంటిది అక్కడి నుంచి నగిరికి తీసుకెళ్లాలన్నటువంటిది సెకండ్. సెంటర్ ఎస్కేప్ ఛానల్ కేసీ కెనాల్ కానీ ఇటు పెన్నా నదిలోకి వచ్చేది అనమాట. సో ఈ 56,000 క్యూసెక్లు రావడానికి ఆయన మొత్తం అంత వరకు కూడా కంప్లీట్ చేసినటువంటి మహనీయుడు రాజశేఖర్. ఈ ప్రాజెక్ట్స్ అన్ని నిండాలి. మీరు ఒకటి గమనించుకోండి, సోమశిల వచ్చి 62 TMCలు, కండలేరు 40 TMCలు, గెండికోట 27 TMCలు, గోర్కల్లో 7 TMCలు, అవుకు 3.5 TMC, ఇవన్నీ నిండాలనంటే ఇక్కడ ఉన్నటువంటి 10,000తో సాధ్యపడదు కదా. ఆ రోజు పోతిరెడ్డిపాడు ఎక్స్పాండ్ చేస్తుంటే దేవినేని ఉమా ద్వారా ఎంత రచ్చ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించుంటారు. ఇటువంటి పరిస్థితులలో ఇంకా కొంచెం ఆయకట్టు కింద ప్రాంతం చూసుకుందామా, పక్కన ఎగువ ప్రాంతం మన మాదిరే తెలంగాణలో పాలమూరు జిల్లాలు కానీ నల్గొండ జిల్లా కరువుతో ఉన్నటువంటి జిల్లాలు, వాళ్ళు కూడా కృష్ణాన్ని నీటి పైన వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళకి ఏమైతుంది, ఎగో ప్రాజెక్టులో ఎగువలో వచ్చి కర్ణాటక ఆల్మట్టిని పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు మళ్ళీ 70,000 కోట్లతో మళ్ళీ డబుల్ చేస్తోంది. దాని గురించి మాట్లాడట్లేదు. మరొక పక్కన నారాయణపూర్ నిండాలా, నారాయణపూర్ నుంచి జూరాలకు రావాలి. జూరాలకు వచ్చేటప్పటికి అక్కడి నుంచి భీమా, కోయల్ సాగర్, నెట్టంపాడు అన్నటువంటి అన్ని ప్రాజెక్టులలో తెలంగాణ తీసుకెళ్తుంది. జూరా నుంచి శ్రీశైలంకి వస్తానే శ్రీశైలంలో ఈ పవర్ జనరేషన్ కోసం ఇంతకుముందు ఏదైతే నేను చెప్తున్నానో 800 అడుగులు పైన చేరితేనే మాకు నీళ్ళు వస్తాయని, 830 అడుగుల పైన అంతవరకు రానియకుండానే పవర్ జనరేషన్ రోజుకు 4 TMCలను తెలంగాణ కిందికి వదిలేసుకుంటుంది. తర్వాత అక్కడి నుంచి ఏ ప్రాజెక్టులు, ఈ కల్వకుర్తి కానీ తర్వాత SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్, వీటి ద్వారా దాదాపుగా 4 TMCలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఏ లెవెల్ నుంచి తీసుకుంటున్నారు? 796 ఉన్నప్పుడు పవర్ జనరేషన్ అయిపోతుంది. 800 అడుగులకు చేరేటప్పటికి 4 TMCలు SLBC ద్వారా కానీ కల్వకుర్తి ద్వారా కానీ తీసేసుకుంటున్నారు. ఇంకా ఏ రకంగా శ్రీశైలం పైకి వస్తుంది?
ఇప్పుడు కంటిన్యూస్ గా మన 6 months వచ్చింది అని అంటే ఎగువ ప్రాంతాల్లో హెవీ రైన్స్ ఉంటే సాధ్యపడుతుంది. లేకపోతే 60,000, 70,000, 80,000 క్యూసెక్లు మాత్రమే వస్తే రోజుకి 7 టీఎంసీలు 8 టీఎంసీలు వచ్చే పరిస్థితి వస్తే ఆ 8 టీఎంసీలు తెలంగాణ తీసుకునే పరిస్థితులలో రాయలసీమ ఆయకట్టు ఎలా ఇది స్టెబిలైజ్ అవుతుంది? అందుకని హంద్రీనీవా కోసం 832 లెవెల్లో ఒకటి మల్లెల రిజర్వాయర్ దగ్గర అక్కడ 832 దట్ ఈస్ ద కొంచెం లిఫ్ట్ చేసుకోవచ్చు. దానికన్నా కింద ఎక్కువ తోడేస్తున్నారని రాజశేఖర్ గారు ఆ రోజు ఆలోచన చేసి 774 కోసం ముచ్చుమర్రి అని ఒకటి పెట్టారు. అది కూడా ఎంత 0.3 టీఎంసీ. 0.3 టీఎంసీ ఎన్ని రోజులు లిఫ్ట్ చేస్తే మీరు ఈ అన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతామండి? సో ఈ పక్కనున్న రాష్ట్రాలు కానీ ఎగువ రాష్ట్రాలు కానీ ఈ నీటిని సరిగా రానేది వాళ్ళ వాటా వాళ్ళు వాడుకుంటున్నారు. మాకు దిగువ ప్రాంతాలు అంటే ఎక్కడ కూడా కింద రైపీనియన్ స్టేట్స్ అంటారు. ఈ రైపీనియన్ స్టేట్స్ అనేటువంటి వాళ్ళకు పూర్తిగా హక్కులు ఇవ్వాలా, హక్కులు ఉండాలా. ఎగువ రాష్ట్రాలలో ప్రాజెక్టులు కట్టేటప్పుడు వీళ్ళ యొక్క కన్సర్న్స్ అవి తీసుకోవాలి. అవి లేకుండా వాళ్ళేమో చేసుకుంటూ పోతున్నారు. ఇన్ని ప్రాజెక్టులు అన్ని పోతున్నాయి. రాయలసీమ పరిస్థితి మనుగడ అనేటువంటిది భవిష్యత్తులో ఎలా ఉండాలి అని చెప్పి ఏదైతే 790లోనో 777 లెవెల్ నుంచే తీసేసుకుంటున్నారో 780 లెవెల్లో ఒకసారిగా మేము కూడా అప్పుడు వచ్చే పరిస్థితులను బట్టి అక్కడ వచ్చే ఫ్లోను బట్టి వచ్చే 8 టీఎంసీలు ఒకసారి 10 టీఎంసీల వరకు వాళ్ళు తీసేసుకున్న పరిస్థితి కలుగుతుంది. కాబట్టి 833 4 అడుగుల వరకు అక్కడ మనం కురి చేసుకొని ఎప్పుడు చేరుతుంది అన్నటువంటిది చేస్తే ఖరీఫ్ అయిపోతుంది. పంటలు పెట్టుకునే సమయానికి ఎప్పుడు నీళ్లు రావు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతం కూడా స్టెబిలైజ్ చేయడం కోసం మల్లెల దగ్గర రాయలసీమ లిఫ్ట్ అంటే 700 ఇప్పుడు ఏదైతే ముచ్చిమర్రి ఉందో 787 లెవెల్ దగ్గర ఆ ప్రాంతంలోనే ఈ రాయలసీమ లిఫ్ట్ అక్కడి నుంచి రోజుకు 3 టీఎంసీలు తీసుకునేదానికి ఈ ఆయకట్టును స్టెబిలైజ్ చేయడం కోసం, కొత్త ఆయకట్టు కోసమో కొత్త రిజర్వాయర్ల కోసమో కాదు సాయి గారు, మీరు బాగా అర్థం చేసుకోవాలి. సో దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఒక్కోసారి వచ్చేటువంటి తక్కువ ఫ్లోతో ఉదాహరణకి 2014లో మనకు మొత్తం కలిపి శ్రీశైలంలో 52 టీఎంసీలు వచ్చింది. అటువంటి పరిస్థితులలో అటువంటి సంవత్సరాలు మనం తీసుకున్నప్పుడు ఓవర్ఫ్లో అయినటువంటిది ఎన్నో. గత 20 సంవత్సరాలు మనం లెక్క తీసుకుంటే శ్రీశైలం వాటర్ కేవలం పోతిరెడ్డి ద్వారా అలొకేషన్ వాటర్ తీసుకోగలిగింది 4 సార్లు మాత్రమే. ఇవన్నీ పరిస్థితులను ఆలోచన చేసి ఇవన్నిటిని ఆ ప్రాంతాలే బాగుండాలి, దాంతోపాటు తక్కువ ఫ్లో వచ్చేటప్పుడు మా ప్రాంతం కూడా సరైన టయానికి పంటలు వేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టింది. ఇవన్నీ తెలుసుకోకుండా విమర్శ చేయటం అత్యంత కీలకమైనటువంటి పాయింట్స్ ఉన్నాడు గారు మర్చిపోతున్నారు. మనకు ట్రిబ్యునల్ అవార్డు చేసిన కృష్ణా బోర్డు అనేటువంటిది ఉంది. ఆ బోర్డు కేవలం 32 టీఎంస్ అంటే 831 లెవెల్ వరకు ఉండేటువంటి వాటర్ లో ఒకవేళ 832 తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు వస్తున్నాయి కదా నా ఉద్దేశం. కానీ 854 వరకు వచ్చేది 2000 క్యూసెక్లే. నేను చెప్పబోయేది ఏంటంటే ఆ 882 లెవెల్ వరకు ఉండేటువంటి 32 టీఎంసీలలో ఆంధ్ర వాటా 22 టీఎంసీలు, 11 టీఎంసీలు ఎంతో కర్ణాటక వాటా ఉంది, తెలంగాణ వాటా. ఆయన అదే అంతకు మించి వాడుకోలేం కదా అన్నటువంటిది ఆయన మాట. కానీ ఆ లెవెల్కి రానికనే తోడుకునే పరిస్థితులలో ఎలా అండి ఆ మాట మాట్లాడతారు? 832 లెవెల్కు ఒక్కోసారి తక్కువ ఫ్లో వచ్చినప్పుడు కానీ 70,000 80,000 క్యూసెక్లు వచ్చినప్పుడు 7-8 టీఎంసీ వాటర్ ఆల్మట్టి నుంచి వచ్చేటప్పుడు, జూరాల నుంచి వచ్చేటప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు అన్ని టోటల్ గా తీసుకెళ్లిపోతే వీళ్ళు పంటలు పెట్టుకోకుండా సమయానికి వరి నాట్లు వేసుకోకుండా పంట పెట్టుకోకుండా రాయలసీమ రైతులు ఎక్కడ కూర్చొని ఆలోచన చేసుకోవాలండి? దీని ఉద్దేశం ఏంటి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది ఏదైతే పోతిరెడ్డిపాడు ఆ రోజు గుండె లాంటిది రాయలసీమకు అవుతుందో దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం వాళ్ళ తండ్రి వేసినటువంటి అడుగులో భాగంగా ఇంకొక మంచి అడుగు వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది టేకప్ చేసుకున్నారు సాయి గారు. అంటే ఇది మల్లెల దగ్గర ఏర్పాటు చేసినట్టు. మల్లెల దగ్గర టోటల్ గా అక్కడ ఆ ప్రాంతం నుంచి ఎంత నీళ్లను మనం సేకరించడానికి వీలవుతుంది? అంటే ఈ నీళ్లు లేనప్పుడు ఎంత, నీళ్లు ఉన్నప్పుడు ఎంత ఉంటుంది? ఇప్పుడు మన గత 2 సంవత్సరాలు తీసుకున్నప్పుడు సాయి గారు జూన్ లోనే ఇన్ఫ్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు ఇన్ఫ్లోస్ వచ్చాయి. డిసెంబర్ వరకు శ్రీశైలం నిండు కుండలాగా ఉండింది. ఒక్క నెలలో డ్యామ్ ఖాళీ అయిపోయింది. అంటే కింద ఏమవుతుందంటే విద్యుత్ ఉత్పత్తి కోసం కింది స్థాయిలో కర్ణాటక ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యుత్ ఉపకేంద్రం ఉందో, విద్యుత్ ఇది ఉందో, అక్కడి నుంచి పవర్ జనరేషన్ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 796 లెవెల్ వరకు నీళ్ళు తోలివేసేదాన్ని కింది వరకు డెడ్ స్టోరేజ్ వరకు వాడేస్తున్నారు. రోజుకు 4 టీఎంసీలు తీసుకోవచ్చు పవర్ జనరేషన్ కోసం. ఐ థింక్ 400 మెగావాట్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ 800 మెగావాట్స్ ఉంది శ్రీశైలం కర్ణాటకకు సంబంధించిన పవర్ హౌస్. దాని నుంచి తీసుకునేటప్పుడు నీళ్లు ప్రాజెక్టు ఒక నెల రోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏ రకంగా ఒక తక్కువ గత మాదిరి 6 నెలలు 7 నెలలు ఇన్ఫ్లోస్ రాకుండా ఒక్కోసారి గతంలో ఎన్నోసార్లు తీసుకున్నప్పుడు
యావరేజ్ గా తీసుకున్నప్పుడు ఒకసారి చాలా తక్కువ వస్తుంది. ప్రాజెక్ట్ 854 లెవెల్ చేరడానికే కొన్ని సంవత్సరాలు చేరనట్టు పరిస్థితి వస్తుంది ఆ, ఆ, సాయి గారు. అటువంటి పరిస్థితులలో ఏ రకంగా రాయలసీమ వాళ్ళు బతకాలి, ఏ ఏ రకంగా రాయలసీమ వాళ్ళు ఆన్ టైంలో పంటలు పెట్టుకునే పరిస్థితి కలుగుతుందో మీరు చెప్పండి. రైట్. అంటే ఇప్పుడు ఈ మల్లెల దగ్గర ఇంతవరకు తీసుకున్నామా మనం అక్కడ ఈ రాయలసీమ ఎత్తిపోతల ఈ పథకం ద్వారా? రాయలసీమ ఎత్తిపోతలు అసలు ఒక్క చుక్క కూడా ఇంతవరకు తీసుకోలేదండి. అక్కడ ఈ పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎగువ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇవన్నీ తెలంగాణ కానీ ఆ పక్క కర్ణాటక కానీ ఈ రకంగా ఆ ఎక్కువ ఇన్ఫ్లోస్ వచ్చినప్పుడు పర్వాలేదు, కానీ రానప్పుడు వాళ్ళు ప్లాన్డ్ గా తీసేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం కూడా బాగుపడడం కోసం, భవిష్యత్తులో ఈ ప్రాంతానికి కూడా ఆ సమయానికి నీళ్లు వచ్చేటువంటి విధంగా ఉండేదాని కోసం అని చెప్పి నిర్మాణం టేకప్ చేసి 3,600 800 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చి దానికి సంబంధించిన దాదాపుగా 900 కోట్ల పైగా పనులు కూడా చేయడం జరిగిందండి. ఈ రోజు ఒకటే మాట సాయిగా నేను బాధపడుతుండేది, ఒక రాయలసీమ ప్రాంత వాసిగా అనునిత్యం ఈ ప్రాంతంలో కరువును చూసి ఒక చుక్క నీరు ఎంత ఇంపార్టెంట్ అని ఆలోచన చేసిన వ్యక్తులలో నేను ఒకరిని ఉంటానండి. నాకు అవగాహన పూర్తిగా రాయలసీమ ప్రాజెక్ట్స్ పైన కానీ రాష్ట్ర ప్రాజెక్ట్స్ పైన కానీ పూర్తిగా అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తిని, నీళ్లకు విలువ ఎంత అనేది తెలిసిన వ్యక్తిని. కాబట్టి సాయి గారు ఒక విషయం నేను అబ్జర్వ్ చేస్తాను. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నాకున్నటువంటి పరిచయంతో నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు గారి ద్వారా నిలిపించాను అని చెప్పారు. దాన్ని ప్రాపర్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఆయన మాట ప్రకారమో వాళ్ళకున్నటువంటి సాన్నిహితమో ఇంకోటో తెలియదు, కానీ దాన్ని నిలిపేయించడం జరిగింది. మరి తిరిగి ఇప్పుడు చూసుకున్నప్పుడైతే ఇప్పుడు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ సెకండ్ డే థర్డ్ డే నుంచి మొదటి ఇరిగేషన్ మంత్రితో మాట్లాడిచ్చారు. ఎస్, ఆ ప్రాజెక్ట్ అవసరం లేదు, అనవసరంగా ప్రజాధనం వృధా చేస్తున్నారు. దాన్ని మళ్ళీ నిన్న పోలవరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అదే మాట మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాయలసీమ ప్రాంతానికి అది అవసరం లేనప్పుడు తెలంగాణకు మాకు నీళ్లు ఎక్కువ రాయలసీమకు తీసుకెళ్తారన్న ఆందోళనతో రేవంత్ రెడ్డి గారి ద్వారా ఎందుకు ఆపించారు? తెలంగాణ వాళ్ళు ఆ ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ కడితే మాకు నష్టమని ఎందుకు అడుగుతున్నారు? ఇవన్నీ బేరీ చేసుకోకుండా అది ప్రజలకు లాభం లేదు, రాయలసీమ ప్రజలకు లాభం లేదు అన్నటువంటి మాట మాట్లాడడం సమంజసమా? ఆయన ఏదో చెప్తున్నారు, ఈ మచ్చు మర్రి ఉంది, అది తెలియదేమో వైసీపీకి అంటున్నారు. అదే అండి సాయి గారు చెప్తాను. మచ్చుమరి అది కూడా రాజశేఖర్ గారు చేసినటువంటిది, అది కూడా మల్లెల దగ్గర ఉంటుంది. మచ్చుమరి అన్నటువంటిది నేను ఇంతకుముందు చెప్పాను కదా, మల్లెలలో హెచ్ఎన్ఎస్ఎస్ 834 లెవెల్లో తీసుకోవచ్చు, 832 లెవెల్లో, ఐ థింక్ 500 to 800 క్యూసెక్స్. మల్లెల ఇక్కడ ముచ్చుమర్రి అన్నటువంటిది అక్కడి నుంచి మన బనకచెర్ల క్రాస్ లో పంప్ చేసుకోవడం కోసం కేవలం 0.31 టీఎంసీ మాత్రమే చేసుకోవచ్చు. 0.31 టీఎంసీని అంటే ఒక టీఎంసీ వాటర్ తీసుకోవాలంటే దాదాపుగా 4 రోజులు పడుతుంది. అలా 0.31 టీఎంసీ ఎక్కడ? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీ చేసేది ఎక్కడ అండి? 0.3 టీఎంసీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులన్నీ నేను చెప్పినటువంటి ప్రాజెక్ట్, నువ్వు ఇంతకుముందు అన్న బ్రహ్మం సాగర్ నేనే కట్టాను, దాన్ని కనీసం ఒక రాయి కూడా పెట్టినాడు ఆయన, ఎలా చెప్తాడు చూడండి. మీరు రైట్ ఫ్రమ్ ద రాయలసీమ ప్రాజెక్ట్స్ ఒక పక్కన వెలుగొండను స్టెబిలైజ్ చేసుకోవాలి, మరొక పక్కన ఈ బనకచెర్ల క్రాస్ ద్వారా వెలుగోడు ఉంది కదా కర్నూలు జిల్లాలో, వెలుగోడు నుంచి కేసీ కెనాల్ దగ్గర నుంచి తర్వాత మన బ్రహ్మం సాగర్ దగ్గర నుంచి అనేకమైనటువంటి ఇరిగేషన్ చెరువులు నింపుకొని నెల్లూరుకి వెళ్ళి చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితులలో ఈయన చెప్పే ప్రకారం 0.31 టీఎంసీతో ఎన్ని రోజులు, 365 రోజులు తీసినా కూడా సాధ్యపడుతుందండి ఇవన్నీ నిండిపోవడానికి. ఆయకట్టు ఎంత ఉంది, ఎంత అవసరం ఎంత ఉంది అనేది అవగాహన లేకుండా ముచ్చుమరి ఉంది కదా అంటే అది చిన్న, అది ఉంది, అది చేశారు రాజశేఖర్ గారు, అది చిన్నది, దాంతో సరిపోదు. ఒకవేళ తక్కువలో పరిస్థితులు వచ్చినప్పుడు దాంతో పూర్తిగా మనకు అలొకేట్ చేసిన వాటర్ లో 20% కూడా వాడుకోలేము 0.31తో. అది మరి ఎందుకైనా బలంగా చెప్పలేకపోతున్నారో, లేకపోతే ఈ వేరే వాళ్ళ దగ్గర సలహాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారో, లేకపోతే ఈ ప్రాంతమైన నిర్లక్ష్యమో తెలియడం లేదు సాయి గారు. ఇక్కడ పబ్లిక్కి గత కొన్ని రోజుల నుంచి ప్రచారంలోకి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రాయలసీమ శాశ్వత సమస్య పరిష్కారానికి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి నల్లమల సాగర్ మీదుగా బనకచెర్లకు తీసుకొచ్చేస్తున్నాం, నీళ్ళని ఎదురెత్తి పోస్తాం. ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ కృష్ణానది దగ్గర ప్రకాశం బ్యారేజీ ఎగువనకి తీసుకొచ్చి పోసాము, కృష్ణా స్థిరీకరణ చేసాం, కృష్ణా డెల్టా అట్లా అక్కడ కూడా చేయబోతున్నాం అన్నారు. మళ్ళీ అది డిపిఆర్ ఆగింది, ఇప్పుడు నల్లమల సాగర్కి పంపిస్తాము, తద్వారా అసలు పరిష్కారం చేయగలిగేటటువంటి వ్యక్తిని నేను అన్నటువంటిది ఆయన ఇంతకాలం చెప్తూ వచ్చారు. వాటి గురించి ఇది ఆగిందా?
ఒకటండి, ఇంతకుముందు నేను కృష్ణా ఆయకట్టు గురించి, రాయలసీమ ప్రాంత ప్రాజెక్టుల గురించి మాట్లాడాను. ఆయన అటువంటి కృష్ణా స్టెబిలైజ్ ఆయనకు ఆలోచన రాలేదు. పోలవరం అన్నటువంటి ప్రాజెక్టు 2003లో వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ ప్రాంతానికి ఇది అపురూపం అవుతుంది, ఈ ప్రాంతానికి గుండె చప్పుడు అవుతుందని మాట్లాడితే మీకు బుద్ధుందా, సిగ్గుందా, ప్రాజెక్టులే వేస్ట్, వ్యవసాయమే వేస్ట్ అని మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారు 2004లో రాజశేఖర్ గారు వచ్చాక పోలవరం యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించి అనేక ఇప్పుడు చెప్తున్నారు రాయలసీమ లిఫ్ట్ కు ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఎన్జిటి అనుమతి లేదని. ఆ టైంలో అన్ని అడ్డంకులు వచ్చినాయి పోలవరానికి. అన్ని అడ్డంకులు వస్తూ ఒక్కొక్క దాన్ని ముడి విప్పుకుంటూ రైట్ కెనాల్ అటువంటిది చేసి ఈ రోజు పట్టిసీమ అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో ఆ రైట్ కెనాల్, పోలవరం రైట్ కెనాల్, ఎస్ ఫస్ట్ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ చేద్దాం, చిన్న చిన్నగా స్పిల్వే చేసుకుందాం పర్మిషన్స్ అనుగుణంగా. ఎందుకంటే ఎవరైనా అందరికీ అల్టిమేట్ గా న్యాయస్థానాలు ఇంపార్టెంట్ కదా సాయి గారు. దాని నుంచి అధిగమించుకొని క్లియరెన్సెస్ చేసుకుంటా పోదామని చెప్పి ఇనిషియేషన్ తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు పోలవరం అన్నటువంటిది పేరు నా దృష్టిలో నేను అనుకున్న దాంట్లో నాకేం ఎగ్జాగరేషన్ లేదు, అత్యంత ఏదో పార్టీ ప్రేమతో చెప్పట్లేదు. వైఎస్ఆర్ అన్నటువంటిది లేకపోతే పోలవరం లేదండి. అన్ని 24 పర్మిషన్స్ లో 23 పర్మిషన్స్ తీసుకొచ్చి పోలవరం చేసి కృష్ణాని స్టెబిలైజ్ చేయాలనే ఉద్దేశంతో, నాగార్జున సాగర్ టైల్ ప్లాంట్ కూడా ఏ రకంగా ఆలోచన చేశారో ఆ రోజు ఆయనే బతుకునుంటే అసలు ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయింది, మా కర్మ. అటువంటి వ్యక్తి చనిపోవడం, రాష్ట్రం విడిపోవడం, ఇవన్నీ కూడా. కానీ పోలవరం అటువంటి ప్రాజెక్ట్ ని టేకప్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ద్వారా పట్టిసీమ అని ఏదంటున్నాడో అది రైట్ కెనాల్ పోలవరం నిర్మాణం చేసి ఆ రైట్ కెనాల్ ద్వారా పోలవరం రైట్ కెనాల్ ద్వారా కృష్ణా డెల్టాను పూర్తిగా స్టెబిలైజ్ చేయాలని, లెఫ్ట్ కెనాల్ ద్వారా ఏదైతే ఇవన్నీ ప్రాంతాలు ఉన్నాయో మన ఉత్తరాంధ్రకు సంబంధించినటివి, వైజాగ్ సంబంధించినటివి, అవన్నిటిని ఒక పక్క కంప్లీట్ చేసుకుంటూ మరొక పక్క చింతలపూడిని తీసుకొని ఆ ఎగువ ప్రాంతాలను కంప్లీట్ చేసుకుంటూ మరొక పక్కన గోదావరి జిల్లాలోనే ఎగువ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలలో పుష్కర, తాడిపూడి, వెంకటాపురం లాంటి లిఫ్టిగేషన్స్ చేసి అక్కడ సస్యశ్యామలం చేసే విషయంలో కానీ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అధికారంలో వచ్చినప్పుడు ఏం చెప్పారండి, మీరే చూశారు, 84,000 కోట్లు. ఎందుకంటే రాజధానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అటువంటి ప్రశ్న ఈ ప్రాంతం నుంచి వస్తుంది అని చెప్పి భయాందోళనతో కావలసి దాన్ని మ్యాచ్ చేయడం కోసం నేను గేమ్ చేంజ్ చేస్తున్నాను, పోలవరం బనకచెర్ల క్రాస్ అయిపోయింది అని చెప్పేసి 84,000 కోట్ల ఆ డిపిఆర్ ఇదే గేమ్ చేంజర్ అన్నారు, యాడ్స్ చేశారు, రివ్యూస్ లో మాట్లాడాడు, అన్ని మాట్లాడాడు. మరి సడన్ గా ఇప్పుడు మార్చేసి ఇప్పుడు మళ్ళీ నల్లమల సాగర్ అంటున్నాడు. ఒక్కటండి, ఇది ఎప్పటికి 84 ఇప్పుడు పరిస్థితులలో ఈ రోజు కృష్ణా హెచ్ఎన్ఎస్ జేఎన్ఎస్ఎస్ లింకప్ కోసం 3,000 కోట్లతో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ టేకప్ చేయించామండి. 50% పని అయిపోయింది, డబ్బులు ఏమో నిలిపించేశాడు. చిన్న ప్రాజెక్టులు కూడా 100 కోట్లు 200 కోట్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రం ఉండగా 84,000 90,000 కోట్లతో ఆ ప్రాజెక్టులు ఎన్ని సంవత్సరాలకు చేయాలని ఆలోచన ఉంది, అది సాధ్యం అవుతుందా, ఎప్పటికవుతుంది అన్నటువంటి చూడాలి కదండి. ఇది సింపుల్ గా 3,900 కోట్లలో ఒక్క చంద్రబాబు గారు గట్టిగా ప్రభుత్వాలు అనుకుంటే సహకరించుకొని ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ అందరితో వాళ్ళకు నష్టం జరగకుండా మనకు నష్టం జరగకుండా ఏ రకంగా అయితే అందరినీ మెప్పించి చేసుకుంటూ పోయినాడు, ఆ రకంగా చేసుకుంటే 2 సంవత్సరాల లోపల 1.5 year లో పోతిరెడ్డిపాలెం అంటే 1.5 year లో కంప్లీట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఈ రాయలసీమ లిఫ్ట్ పైన గట్టిగా దృష్టి పెడితే 1 year లో కంప్లీట్ చేసుకునే ప్రాజెక్ట్ ను వదిలేసేసి మీకు అది చేస్తాను 84,000 కోట్లతో చేస్తాను, ఎన్ని సంవత్సరాలు చేస్తాను అనేది ఏ రకంగా డిపిఆర్స్ అప్రూవ్ కాలేదు. దాంట్లో విపరీతంగా దోపిడీ చేసుకోవడానికి మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం ఆ మాటలు మాట్లాడుతున్నాడు కానీ చిత్తశుద్ధి అన్నటువంటిది లేదు. రాయలసీమకు మంచి జరగాలంటే ఫస్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయి, తర్వాత ఆలోచన చేద్దాం నదుల అనుసంధానం, పోలవరం నీళ్లు కూడా, గోదావరి నీళ్లు కూడా ఏ రకంగా ఈ ప్రాంతం డెల్టా ఈ కృష్ణాకు సంబంధించి కర్ణాటక ఇవన్నీ దెబ్బ కొడుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఏ రకంగా చేద్దాం అనేది అందరినీ నువ్వు ఆహ్వానిస్తే మంచి సలహాలు తీసుకుందాం, గోదావరి వాటర్ కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది ఇప్పట్లో జరిగేది కాదండి, అది ఎన్నో సంవత్సరాలకు ఈ తరం ఈ రేపు తరం చూసేది కాదు. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పనులు చూస్తే ఆయన హయాంలో ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు. అన్ని వెలుగొండ ఏం చేస్తారండి, ఆయన బర్త్డే అంటే 96 రాయి వేసి వదిలేస్తాడు. అందరి నివాకు 3 సార్లు రాయి వేసి వదిలేస్తాడు. గెండికోటను వద్దు దానికి 20 టీఎంసీ 3 టీఎంసీలు కుది జీవో ఇచ్చినాడు, అది ఒక బోర్డు వేసేస్తాడు. అంతేగాని ఏది కూడా లేదండి. ఇంతవరకు మా కడప జిల్లాకు సంబంధించి ఈరోజు ఈయన దూరంలో ప్రభుత్వం నడుస్తుంది ఎన్డీఏలో. ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఇంతవరకు మాట్లాడట్లేదు. వచ్చినటువంటి హైకోర్టు తీసుకెళ్లిపోయాడు, వచ్చినటువంటి యూనివర్సిటీ తీసుకొని వెళ్ళిపోయాడు, లా యూనివర్సిటీ. అదే ఎయిమ్స్ హాస్పిటల్ అనంతపురం జిల్లాకు వస్తే అది పోయింది. ఇంత ఆందోళన మాకుంది, వ్యక్తిగతంగా బాధ మాకుంది, ఇంత నష్టపోతున్నామా రాయలసీమలో అన్నటువంటి ఆందోళన మాకుంటే మళ్ళా వచ్చేటువంటి దాన్ని కూడా హేళనగా అది అవసరం లేదు ఇది అవసరం లేదు అని చెప్పి ఈ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజలను తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేయడం సమంజసం కాదు సాయి గారు. అది రాజకీయ నాయకుల లక్ష్యం కాదు. ఏంటంటే ఆయన పదే చెప్తుందంటే ఫస్ట్ వాస్తవంగా ఏదో క్యాజువల్గా అన్నారు అనుకున్నాం కానీ రామానాయుడు గారు వ్యక్తిగతమని, కానీ చంద్రబాబు గారు కూడా చెప్తుంది ఎన్జిటి ఆపేసింది తప్పి మనం కాదు,
ఇంకోటి దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు అన్నటువంటిది. ఉమ్. ప్రయోజనం ఉందని పబ్లిక్కి తెలుసా? పబ్లిక్ని మీరు కన్విన్స్ చేయాలా దాంట్లో? అదే అండి దురదృష్టకరము. మా దగ్గర దాని యొక్క నష్టం ఏ రకంగా జరుగుతోంది అని చెప్పి ప్రజలు ఆలోచన చేసుకోలేకపోయారు. వైసీపీ గవర్నమెంట్ ను పోగొట్టుకోవడమే రాయలసీమ ప్రజలకి నిజంగా చాలా నష్టం అండి. ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఎంత మేలు జరుగుతుంది. పోతిరెడ్డిపాడు చేసినప్పుడు ఎవరు రోడ్లపైకి వచ్చి ఎగరలేదండి, చెయ్యండి కావాలని చెప్పి. ఈ ప్రాంత పరిస్థితులు తెలుసు కాబట్టి, భౌగోళికంగా ఈ ప్రాంతాన్ని అణువు చూసిన వ్యక్తి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి దయ వలన ఆ రోజు ఆ పోతిరెడ్డిపాడు అయింది. ఈరోజు చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడారు, మీరు విన్నారో లేదు, గొల్లపల్లి రిజర్వాయర్ వల్ల కియా వచ్చింది. ఆ గొల్లపల్లి రిజర్వాయర్ ఎవరు చేశారు సార్? సాయి గారు మీరు ఆలోచన చేయండి. గొల్లపల్లి రిజర్వాయర్ అంటే ఎక్కడ వస్తుందంటే ఈ మల్లెల దగ్గర నుంచి లిఫ్ట్ అయ్యేటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ ద్వారా జీడిపల్లికి పోతుందండి. ఫస్ట్ జీడిపల్లి దాటిన తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్ వస్తుంది. ఆ అనంతపురం జిల్లా ఈ రోజు జైసల్మార్ తర్వాత అత్యంత కరువు ప్రాంతం ఉన్నట్టు అనంతపురం జిల్లా ఈ రోజు దేశంలో నెంబర్ 1 హార్టికల్చర్ గా వచ్చిందంటే కారకులు ఎవరు? సాయి గారు. ఈరోజు ఆ రోజు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఆలోచన చేయబట్టే కదా రాజశేఖర్ గారు ఇంత మంచి చేసింది జరిగింది. ఈరోజు గండికోటలో 27 టీఎంసీలు ఫుల్ సేజ్ నిలబెట్టిన, బ్రహ్మం సాగర్ లో 17 టీఎంసీలు పూర్తి స్థాయిలో నిలబెట్టిన కారకులు ఎవరు? సాయి గారు. అంటే ఇవంతా మీకైతే ఏదైతే ఉందో తెలియదు, నాకైతే ఒక భయం ఉందండి. ప్రజలను రాజకీయ కోసం రెచ్చగొట్టి రోడ్డుపైకి తేవాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదండి. ఈ ప్రాంతం ఏ రకంగా నష్టపోతుందని వివరించదలుచుకున్నాం. విత్ డేటాతో మేము చెప్పగలుగుతాం. కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు ఉపయోగం లేదు అన్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్తేనే ఎందుకు ఆపారండి మీరు? అప్పుడే ఎన్జిటి అన్నటువంటి మాట అప్పుడు అట్లా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదని, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకునేటువంటి అసమర్థతతో మీరున్నారా? మీ మీ మద్దతుతో ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తూ ఉంటే మీ మద్దతుతో పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతున్నారు మీరు ఢిల్లీలో. ఇప్పుడు ఆ రోజు మీరు చక్రం తిప్పుతూ ఆల్మట్టిని కట్టించారు, ఇప్పుడు మళ్ళీ ఆల్మట్టిని పెంచుతున్నారు. మీరు చక్రం తిప్పే టైంలోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు అనేది పక్కన పెడుతున్నారు. ఏమి ఎన్జిటి పర్మిషన్స్ మీరు గవర్నమెంట్ ద్వారా మీ ఫెయిల్యూర్ కదా, మీరుగా తెచ్చుకోవాలి. ఆ రోజు ఎన్జిటి ఇచ్చినటువంటి దానిపైన మేము వివరణ ఇచ్చినాం. అందుకే ఆన్ గోయింగ్ మేము ఎక్కడ ప్రాజెక్ట్ ఆ పనులు ఆపలేదండి. కంటిన్యూస్ గా 2024 కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. ఈయన వచ్చిన తర్వాత అదే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అదే నేను పదే రిపీట్ చేయబోతున్నా. ఆ పనులు జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను గట్టిగా చెప్పి ఆపించాను. ఆపిందో అది ఆ వర్క్ ఆగిపోయిందో లేదో తెలంగాణ నుంచి ఒక కమిటీ వెళ్ళి చూడండి అన్నట్టు మాట మాట్లాడారంటే ఇది ఏ రకంగా తీసుకోవాలి సాయి గారు దీన్ని? రైట్. కానీ 2020లోనే ఆగిపోయింది ఎన్జిటి స్టే అవ్వగానే అని చెప్తున్నారు. ఒకటి. రెండో పాయింట్ డౌట్ ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు అప్పట్లో చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసినట్టుంది ఎన్జిటి. ఏది కరెక్ట్ అనాలి? ఇప్పుడు 2020 మేలో జీవో ఇచ్చి 2020 జూన్ లో ఎన్జిటి ఆగమని చెప్తే ఒక నెల రోజుల లోపల అక్కడ జరిగినటువంటి పని మీరు కూడా వీడియోస్ తెప్పించుకుంటారు సాయి గారు. 900 కోట్ల పని ఒక నెలలో జరుగుతుందా సాయి గారు? సాధ్యమా అండి? ఎన్జిటి చెప్తే అప్పుడు ఆపేశారని మాట్లాడుతున్నారు. ఎస్, ఎక్కడైనా కూడా ఒక వర్షన్ వెళ్తుంది కాబట్టి ఒక డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పోలవరం కూడా ఏమన్నారు? ఇట్స్ స్లో ఆన్ గోయింగ్ ప్రాసెస్. ప్రాజెక్ట్స్ పైన మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఇది ప్రజలకు మేలు జరుగుతుంది, పర్యావరణానికి ఎటువంటి నష్టం జరగదు అన్నటువంటి వివరించుకోవాల్సిన పరిస్థితులలో అవన్నీ చెప్పుకోకుండా మీకు ఇష్టం లేక లోపల కుట్రతో ఆపేసేసి మళ్ళీ ఇంకొక దానిపైన నెట్టడం అనేటువంటి ఎంతవరకు సమంజసం? ఈరోజు తెలంగాణ ఆందోళన చెందుతుంది, రేవంత్ రెడ్డి గారు ఆందోళన చెందుతున్నారంటే ఏదో రాయలసీమకి ఎక్కువ నీళ్లు పోతున్నాయటువంటి ఆందోళన వాళ్ళకుంది. మా ఉద్దేశం ఆ రోజు నేను చెప్పింది ఆ ప్రాంతాలకు నష్టం చేయండి. ఏదైతే మీరు కింది స్థాయిలో తీసేసుకుంటున్నారో, మీరు ఎగువ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు జూరాల నుంచి తీసేసుకుంటున్నారు. శ్రీశైలంలో కూడా మీకు ఉన్నటువంటి భౌగోళికంగా అదృష్టం కొద్దీ మీకు కలవకూడదు, కానీ ఇవన్నీ 790 అడుగులని మీరు తీసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి మాకు సమాంతరంగా మీకు ఏదైతే జరుగుతుందో అదే ఈ ప్రాంతానికి కూడా జరగాలనే ఉద్దేశంతో టేకప్ చేసిన ప్రాజెక్ట్ కదండి. ఈరోజు ఆయన రాయలసీమకు వద్దు అని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని ఆపిస్తుంటే వాళ్ళ ప్రయోజనాలు ఏదో కొన్ని దెబ్బతింటాయని చెప్పి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోకుండా నువ్వు వాళ్ళకు భజన చేస్తూ వాళ్ళ మాట విని పాటిస్తూ ఇప్పుడు మళ్ళా హేళనగా ఆ ప్రాజెక్ట్ అవసరం లేదని మాట్లాడడం సమంజసమా సాయి గారు? ఏంటంటే బాబు గారు అనేది ఏంటంటే హైదరాబాద్కి మంచినీళ్ళు ఇచ్చిన వాడిని నేనే, అలాగే గండిపోట పూర్తి చేసిన వాడిని నేనే, లేకపోతే ఇందాక మీరు చెప్పినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నా హయాంలోనే ప్రారంభమైనవి, కావాలంటే లెక్క చూసుకోమని చెప్తున్నారు. ఒకటండి, అంటే వ్యక్తిగతంగా మాట్లాడే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు సాయి గారు. ఒక్కటి చంద్రబాబు గారికి గుండెపై చేయబెట్టుకొని ఆలోచన చేయాలి. తాను 1995 ఎన్టీ రామారావు గారిని దింపేసి ముఖ్యమంత్రి అయింది. 2004 వరకు ఆయన ఉన్నప్పుడు ఇరిగేషన్ పైన ఎన్ని ప్రాజెక్టులు, అంటే ఆయన వేసిన రాళ్ళు వదిలేసేయండి, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టాడో వివరణ ఏమన్నా. దాని తర్వాత 2004 నుంచి 2009 వరకు ఎలాగా రాజశేఖర్ గారు దాన్ని మలుపు తిప్పింది ఒకసారి చూద్దాం.
సింపుల్ డేటా. ఆయన చెప్పే ప్రాజెక్టులు నేనే అంటాడు, అన్ని నేనే అంటాడు కదా. ఏది కూడా కాదండి. ఐటీ కూడా రాజశేఖర్ గారి హయాంలోనే ఎంత ఎక్స్పోర్ట్స్ అంటే మిగతా ఆన్ పార్ కర్ణాటకను ఫాలో కావడం కోసం, దేశంలో ఇది కూడా మంచి స్థానంలో ఉండడం కోసం ఎంత కృషి చేశారో, ఎలా వచ్చినాయో, ఎలా ఎగుమతులు చంద్రబాబు గారి హయాంలో ఎంత ఉన్నాయో రాజశేఖర్ హయాంలో ఒకసారి చూసుకోండి. ఏది కూడా తను చెప్పుకునేదానికే చెప్తుంటాడు కానీ ఏది కూడా చేసేటువంటి ఆలోచన, నా ఆలోచన ఇది అంటాడు. ఏది కూడా అయిపోయిన పని క్రెడిట్ చోరీ అంటారు చూడండి, ఏదైనా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ తనకి ఏది కూడా పూర్తి స్థాయిలో చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉండదండి. ఈ రోజు ఒకటే సాయి గారు, ఈ రోజు ఇంకొక పాయింట్ మీరు గమనించుకుంటే మీరు కూడా చూడండి, ఈ పాయింట్ కూడా మీరు ఆయన యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది. 3,32,000 కోట్లు మొత్తం కార్పొరేషన్ లోన్స్ తీసుకోండి, అన్ని లోన్స్ కలిపి రాష్ట్రం 19 నుంచి 24 మధ్యన చేసినట్టు అప్పులు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో 2 ఫైనాన్షియల్ ఇయర్స్ వచ్చాయి, ₹1 ఇన్కమ్ లేకపోయినా. దాంట్లో 3,32,000 కోట్ల అప్పు తీసుకుంటే 2,80,000 కోట్ల పైగా డీబీటీ ద్వారా ప్రజలకు డైరెక్ట్ గా చేర్పించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు కేవలం 20 నెలల్లోనే, ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాల, 20 నెలల్లో పూర్తి కాల, ఈ లోపే 3,00,000 కోట్లు దాటిపోయింది అప్పు, నువ్వు చేసిన అప్పును. మళ్ళీ దాంతో పాటు నువ్వేమైనా డీబీటీ ద్వారా ఎంత ఇచ్చావు? ఎవరు అవినీతి పరులు, ఎవరు ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తుండేది, ఎవరు ఈ ప్రజలు తప్పు పట్టిస్తుండేది, ఎవరు హైప్ చేస్తుండేది, ఎవరు విధ్వంసం చేస్తున్నటువంటిది, ఈ పాయింట్స్ ఒకటి చాలా సాయి గారు వివరణగా మీరు చూసుకోండి. ఆయన ఈ 20 నెలల్లోనే చేసిన అప్పును తీసుకోండి. ఆయన గతంలో వైఎస్పీ ప్రభుత్వం 12,00,000 కోట్లు చేసింది, 10 లక్షలు, అది ఒక ప్లాన్డ్ గా చేసేటువంటిది. 3,32,000 కోట్లు వైసీపీ తీసుకునింది అప్పులు ఇంతే అనేది, ఆ ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఇంతే అన్నటువంటిది ప్రతి రికార్డ్ లో ఉంటుంది కదండి. అదేమి దాచిపెట్టేది కాదు కదా. ఇట్లా మోసం చేసేటువంటి పరిస్థితులు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా నాశనం చేస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదన్న మాట మాట్లాడడం చాలా తప్పండి. ఆయనకు జీవితంలో ఆ మాట మాట్లాడినందుకు ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్తారో ఆయన తెలుసుకుంటాడు. అంటే సాధారణ ప్రజలకి ఇరిగేషన్ కి సంబంధించి అంత అవగాహన ఉంటుందా? ఇప్పుడు రైతు అన్న వ్యక్తి ఉంటుంది కానీ రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు తగ్గిపోయినాయి సాయి గారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఆ బాధ అన్నటువంటి చూపించే టైంలో చూపిస్తారు. ఆ బాధ అన్నటువంటిది ఏ రకంగా ఎంత నష్టపోతున్నాం అన్నటువంటిది అది తెలుస్తుందండి. ఎన్నో నష్టాలు చేస్తున్నాడు. ఒక మాట చెప్పి ఒక మాట తప్పడం అన్నటువంటిది. వ్యక్తిగతంగా నా కాన్సన్ ఎంతో దెబ్బ కొట్టాడు. మీటింగ్ 2 రోజుల ముందు వచ్చి ఈ జిల్లా కేంద్రంగా ఇది కొనసాగిస్తున్నాను తమ్ముళ్ళు నమ్మండి అన్నాడు, తీసి అవతల పడేసేసాడు. కనీసం మీ ఆందోళన ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, మీ భావాలు తెలియజేయని ఒక రూల్స్ ఉంటాయండి, అవి కూడా పాటించకుండా నిర్దాక్షిణంగా చేశాడు. ఇట్లాంటివి ఎన్నో రకాలుగా ఒక వ్యక్తిగా, మనిషిగా ఆయన ఏది మాట పైన నిలబడే పరిస్థితి ఉండదు, చేసేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం మభ్యపెట్టే ప్రయత్నాల్లోనే పాలన కొనసాగుతుంటుంది కానీ ఏ రోజు కూడా దీని వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది, చేస్తే మంచిగా ఉంటుంది అన్నటువంటి దారి ఏ రోజు కూడా ఆయనకు ఉండదు సాయి గారు. ప్రాజెక్ట్స్ పైన తీసుకోండి, దేనిపైన. ఓకే, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం గనక ఇట్లాగా ఆగిపోతే ఇప్పుడు కొత్తగా వచ్చే ఆయకట్టు ఆగినట్ట, ఉన్న ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేకపోతున్నట్ట? సాయి గారు, ఇప్పుడు శ్రీశైలం ఫుల్ లెవెల్లో ఉంది కదా. ఒకసారి 4 నెలలు 5-6 నెలలు శ్రీశైలం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ మెయింటైన్ చేస్తే, పోతిరెడ్డిపాడు ద్వారా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పోతిరెడ్డిపాడు ద్వారా కంటిన్యూస్ గా ఒక 3-4 months మనము 56,000 క్యూసెక్లు తీసుకొని ఈ అన్ని డ్యామ్స్ తీసుకొని, ఇటుపక్క హంద్రీనివాది కానీ ఇటుపక్క గాలేరు నగిరి కింద వచ్చేటువంటి రిజర్వాయర్స్ దాదాపుగా ఒక 15-20 ఇవన్నీ డ్యామ్స్ నిండేటువంటి అవకాశం కలుగుతుందండి. ఒక్కోసారి ఆ పరిస్థితి రిజర్వాయర్ లెవెల్ ఫుల్ కాదు కదా, ఆఫ్ లెవెల్కి వచ్చే పరిస్థితి కూడా ఉండదండి. అటువంటి పరిస్థితులలో మాత్రమే ఇది అవసరం పడుతుంది సాయి గారు. అటువంటి పరిస్థితులు మనం హిస్టరీలో తీసుకుంటే 60% ఆఫ్ ది ఇయర్స్ అట్లా కూడా ఉంటాయి. 60 to 70 years, 70% ఆఫ్ ది ఇయర్స్. కాబట్టి 100 సంవత్సరాలు తీసుకున్నారు అనుకోండి, ఒక 70 సంవత్సరాలు పూర్తిగా శ్రీశైలం నిండిపోయేటువంటి పరిస్థితులు ఉండదు. ఒక 30 సంవత్సరాలు ఉంటుంది 100 సంవత్సరాలలో. ఆ మిగిలిన 70 సంవత్సరాలు చాలా భయంకరంగా ఉంటాయి కరువు పరిస్థితులు. సో ఇవన్నీ ఆలోచనతో చేసినటువంటిదే. ఇప్పుడు అంటే తక్కువగా నీళ్లు వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా ఆయకట్టుకు ఎఫెక్ట్ పడుతుందండి. ఆన్ టైంకి ఇప్పుడు జూన్ శ్రీశైలం స్టార్ట్ అయితే ఇన్ఫ్లోస్ జూరాల నుంచి వచ్చేటువంటిది. జూన్ నుంచి వస్తే ఏమైతుంది, ఆ పక్క ఏమో జూరాల పైన తెలంగాణ ప్రాజెక్టులు కానీ వాటర్ వస్తాయి. కింద కూడా వాళ్ళు 800 అడుగుల్లోనే కింద ఆన్ టైంకి జూన్ లోనే కదా ఖరీఫ్ ఉండేది. జూన్ 15, జూన్ 20 లోపల పంటలు వేసుకోవాలి కదా సాయి గారు. వేరుశనగ తీసుకోండి, లేకపోతే వరి తీసుకోండి, ఏదైనా అంతే కదా. ఖరీఫ్ స్టార్ట్ జూన్ ఎండ్ లోపల వేసేసుకోవాలి కదా పంటలు. ఆ సమయంలో పూర్తి స్థాయిలో నీళ్లు 840 అడుగులు రావడానికి టైం పట్టినప్పుడు పంటల పైన ఈ నీళ్ళ పైన ఆధారపడి రైతు ఖాళీగా ఉండాల్సిందే కదా.
ఆ తక్కువ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితులలో దాని విలువ తెలుస్తుంది. ఆ రోజు చంద్రబాబు గారు చేసేటువంటి మోసము తెలుస్తుంది. మేము ముందు జాగ్రత్తగా ఇప్పుడు ఈ పరిస్థితులు వస్తాయి. గత చరిత్రలు తీసుకున్నప్పుడు ఒక 100 సంవత్సరాల చరిత్ర తీసుకున్నప్పుడు ఈ రకమైనటువంటి తక్కువ ఇన్ఫ్లోస్ వచ్చినప్పుడు చాలా సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యను అధిగమించడానికి అనేటువంటిది మేము చెప్తున్నామండి. ఇప్పటికిప్పుడు శ్రీశైలం అంటే ఈ రోజు నేను చెప్పలేను. నెక్స్ట్ జూన్ జూలైలో మరి చూస్తారు కదా. జూన్ జూలై ఆగస్టులో పొరపాటున శ్రీశైలంలో 2 లక్షలు 2.5 లక్షల క్యూసెక్కులు రాకుండా పోయి 70,000 60,000 వస్తే ఆ పరిస్థితి తక్కువ వచ్చే పరిస్థితులలో మాకు ఎంత నష్టం జరుగుతుందన్నది మీకు ఆ రోజు మీకు వివరణగా కూడా చూపిస్తానండి. రైట్. రేవంత్ రెడ్డి మొన్న సవాల్ చేస్తున్నది ఏంటంటే 40 టీఎంసీలు అక్కడి నుంచి తీసుకుంటాను, ఎవడాపుతాడో చూస్తానన్నటువంటి పాయింట్ కూడా చెప్పుకొస్తున్నారు. అది ఏది జూరాల దగ్గర నుంచి, జూరాల నుంచి లిఫ్ట్ చేస్తామన్నట్టు. అది జరిగితే ఇక్కడ సాధ్యం అవుతుంది ఈ ప్రాజెక్ట్. అంటే ఇది ఏదైనా అంటే ఒకటే అండి, తను కూడా అలా మాట్లాడడం తప్పండి. ఎస్, తెలంగాణ ఎగువ ప్రాంతంలో ఉంది. అంటే దిగువ ప్రాంతాలలో రేపొద్దున వరదలు వచ్చినా నష్టం వచ్చినా ఫేస్ చేసేదని దిగువ రాష్ట్రాలే కదండి. సో వీళ్ళకు ఈ రైట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట దిగువ రాష్ట్రాలు. కానీ ఎగువ రాష్ట్రాల్లో ఉన్నాం కదా అని చెప్పి కర్ణాటకలో ఆల్మట్టి గురించి వీరిద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా పోయి గొడవ పడాలని. ఒక ఆయనేమో ఈయన చక్రం తిప్పేటువంటి ప్రభుత్వం నడుస్తుంది కేంద్రంలో. ఇంకొక ఆయనేమో తన పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రే పక్క రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళు ముందు వెళ్ళి ఆల్మట్టి గురించి వీళ్ళు ఫస్ట్ మాట్లాడాలండి. అక్కడ ఆ నష్టం జరగకుండా చూసుకోవాలి. రెండోది, తన ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎంత వాటర్ తీసుకుంటున్నారు, ఆ కరువు ప్రాంతాలకు ఎలా వస్తున్నాయో అదే రకంగా రాయలసీమ ప్రాంతాన్ని కూడా కన్సిడర్ చేసి అదే స్థాయిలో ఇప్పుడు మీరు ఎస్ఎల్బిసికి ఎంత తీసుకుంటున్నారు, తర్వాత పాలమూరు రంగారెడ్డి వస్తే ఎంత తీసుకుంటున్నారు, పైన జురాల దగ్గర ఉన్నటువంటి కోయల్ సాగర్, భీమా, నెట్టంపాడు దగ్గర ఎంత తీసుకుంటున్నారు, కల్వకుర్తి దగ్గర ఎంత తీసుకుంటున్నారు, దిండికి ఎంత తీసుకుంటున్నారు, ఇవన్నీ వివరాలు తీసుకోండి. మేము ఎంత తీసుకుంటున్న వాటిని మేము వివరణిస్తాం. ఎవరికి ఏది అవసరమో చూసుకుందాం. ఆయన ఏమంటున్నారు, నేను జూరాలో నాకు ఎగువ ప్రాంతం నా రాష్ట్రంలో ఉంది కాబట్టి నేను రోజుకు 2 టీఎంసీలు తీసుకుంటా, మోడీ వస్తాడు, చంద్రబాబు వస్తాడు, జగన్ వస్తాడు రాని ఆయన మాట్లాడుతున్నాడు, రాష్ట్ర ప్రయోజనాలు చూస్తున్నాడు. ఈ పక్క చూస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రయోజనాల కోసం ఫైట్ చేయకుండా మాట్లాడకుండా అదెందుకు, అది అవసరం లేదు, నేను ఏదో చూస్తాను, భవిష్యత్తులో చూసుకుంటాను అన్నటువంటి మాటలు మాట్లాడుతుంటే అది చరిత్ర క్షమిస్తుందా సాయి గారు? రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి. మన కుప్పంకి నీళ్ళని జగన్ ఇస్తానన్నాడు, ఏమి ఇవ్వలేదు. అక్కడ ఒక సెట్ వేసి డ్రామా ఆడారు. అదే సందర్భంలో పులివెందులకైతే నేనే తీసుకెళ్లి నీళ్ళు ఇచ్చాను అని చెప్తున్నారు చంద్రబాబు. ఆ రెండిట్లో ఏది నిజం? ఒక్కటండి, పులివెందులకు నీళ్లు అని అంటే ఒకటి రాజశేఖర రెడ్డి అది గుడ్డిగా చెప్తారు. ఇప్పుడు గండికోట అన్నటువంటి ప్రాజెక్టే పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు. గండికోట అన్నటువంటి ప్రాజెక్ట్ ని ఏది కృష్ణా వాటర్ తో పెన్నా వాటర్ మధ్యన 27 టీఎంసీతో జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం అన్నటువంటి దాని పక్కన ఉన్నటువంటి గండికోట అని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి తన హయాంలోనే పూర్తి చేసి 14 టీఎంసీలు మాత్రం నిలబెట్టుకునేటువంటి కెపాసిటీ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 20 టీఎంసీ నిలబెట్టుకుని. గండికోట అన్నటువంటిదే ఆయన స్టార్టే చేయనప్పుడు పులివెందులకు నీళ్ళు ఎట్లా వస్తాయండి? గండికోట నుంచి వచ్చి నిలబడినటువంటి వాటర్ లో పైడిపాలెం అని ఒక రిజర్వాయర్ వస్తుందండి. ఆ రిజర్వాయర్కి వెళ్ళి అక్కడి నుంచి పులివెందులకు నీళ్లు పోతాయండి. అది కూడా ఏం ఆలోచన చేయకుండా నేను నీళ్ళు ఇచ్చినానంటే ఎట్లా? ఇంకోటి కుప్పంకు తను నీళ్ళు ఇచ్చిన అంటున్నాడు కదా. ఇప్పుడు అందరూ చాలా మంది తెలుగుదేశానికి సంబంధించిన ఎంతో మంది మేధావులు ఉంటారు కదండి. వాళ్ళని ఏమన్నా 2-3 రమ్మనండి సాయి గారు. మా వైపు నుంచి మీరు న్యూట్రల్ గా మాట్లాడే వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు మీరు రండి, పోదాం. ఆ వీడియోస్ ఉంటాయి కదా, గతంలో ఎట్లా వచ్చింది వాటర్ తడి చెప్తారు కదా అక్కడ ప్రజలు, గ్రామాల ప్రజలు ఏ టైంలో వచ్చినాయి, కృష్ణా వాటర్ కుప్పంకు చేరినాయి అన్నటువంటిది. అదేమి ఊరికే గాల్లో ఎగిరి పోయేది కాదు కదా, కాలువ వెంబడి పోయేదే కదా. ఆ కాలువ వెంబడి నడుద్దాం, ఎప్పుడు నీళ్ళు వచ్చాయి ప్రజల ద్వారా తెలుసుకొని మాట్లాడదాం, ఎవరు ఇచ్చినారన్నటువంటిది. ఈ రెండు కూడా మాట్లాడదాం. పులివెందులకు నీళ్లు ఎవరి హాయంలో ఎట్లా వచ్చినాయి, కుప్పంకి ఎవరి హాయంలో ఎట్లా వచ్చినాయి, 2 విషయాలు కూడా విత్ ఆల్ మనసు. మంది మార్బలం వద్దు, జర్నలిస్ట్ 5-6 మంది, నేను ఒక్కనే వస్తాను, ఇంకెవరు కూడా వద్దు. పోయి అడుగున వివరాలు సేకరించవచ్చు మనం. ఎక్కడ ఈ ప్రాంతం తడి ఎప్పుడు ఏర్పడిందండి ఎవరైనా చెప్తారు కదండి అక్కడ గ్రామ పెద్దలు కానీ సామాన్యుడు కానీ ఎవరితో. నేను దీన్ని ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా రమ్మనండి మళ్ళీ వాళ్ళని. ఎవరిచ్చారో 2 చూసుకుందాం. పులివెందులకు రాజశేఖర్ గారు ఎంత చేశారో, ఎట్లా వచ్చినాయి నీళ్ళు అటువంటిది నిరూపిస్తాం. కుప్పంకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకెళ్లారు నీళ్ళు అనేది నిరూపిస్తాం. మాటలతో కాదు కదా నిరూపిస్తాం. కంక్లూడ్ చేసే ముందు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కాంట్రాక్ట్ అంతా పెద్దిరెడ్డి వాళ్ళకి కట్టబెట్టడానికి ఇచ్చారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఇచ్చారు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నాకు ఆ మధ్యన గుర్తుంది, చంద్రబాబు గారు ఏదో అక్కడికి పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం ఏరియాలోకి వెళ్ళినప్పుడు రాళ్లదాడులు గొడవ అంతా అయింది. ఈ నీళ్ళేనా రాయలసీమ ఎత్తిపోతల నీళ్ళ కోసమేనా అక్కడ కడుతోంది? అసలు ఏంటి ఆ ఇష్యూ?
అంటే ఇవన్నీ స్టెబిలైజ్ కావడం కోసం కడతారు. ఏది కూడా అండి కాంట్రాక్ట్స్ ఎవరన్నది కాదు. ఆ ప్రాజెక్ట్స్ టేకప్ చేసి దాని యొక్క విధి విధానం ఏది అవసరం ఉందో లేదో అటువంటిది ఇప్పుడు ఆ ప్రాంతాలకు వచ్చి మాట్లాడితే తెలిసిపోతుంది చంద్రబాబు గారికి. ఈరోజు గాలేరు నుంచి నగిరికి అంటే ఇప్పుడు ఏదైతే ఈరోజు హంద్రినీవా అన్నటువంటిది అనంతపురం జిల్లాలో పూర్తి కరువు ప్రాంతం ఉంది కాబట్టి ఈ దిగువ ఏరియాస్కి వచ్చేదానికి చాలా సమయం పడుతుంది. కడప జిల్లాలో పార్ట్స్ కానీ చిత్తూరు జిల్లాలో పార్ట్స్ కానీ దీన్ని స్టెబిలైజ్ చేయడం కోసం గెండికోట అనేది 20 టీఎంసీలు ఉంది. అక్కడి నుంచి ఒక 4-5 టీఎంసీలు తీసుకుంటే కరువు ప్రాంతాలు అయినటువంటి రాయచోటి లాంటి ఏరియాలు, పులివెందుల్లో ఇరిగేషన్ కు తక్కువగా మిగిలిన మండలాలతో పోలిసి ఇరిగేషన్ తక్కువగా ఉన్నటువంటి చక్రాయపేట మండలం కానీ తంబలపల్లె ఏరియాని పూర్తిగా పీలేరు వరకు ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేయించినటువంటి ప్రాజెక్ట్ చేసుకున్నారు. అంటే కాంట్రాక్ట్ చేస్తేనే దోపిడీ కోసమే కదండి. యూ కెన్ ఎన్క్వైరీ ఇట్, ఎంత పని జరిగింది, ఎంత పేమెంట్స్ ఇచ్చారు అన్నటువంటిది నీ చేతిలో గవర్నమెంట్ వెరిఫై చేయి. ఎందుకు ఊరికే నిన్నారోపణలు చేయడం? ఇంకా ఆ రోజు తమలపల్లిలో జరిగిన గొడవ అంటారా? ఆ రోజు అంతా కుప్పంకు నీళ్లు పోతున్నాయి అన్నటువంటి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తే అక్కడ లోకల్ ప్రజలు ఏదో తిరుగుబాటు చేసినట్టున్నారు. సో ఇవన్నిటికీ ఈ ప్రాంతాలు ఈ రోజు హంద్రినీవా స్టెబిలైజ్ కావాలన్నా, గాలేరు నగిరి పూర్తి స్థాయిలో స్టెబిలైజ్ కావాలన్నా అన్ని ప్రాజెక్టు స్టెబిలైజ్ కావడానికి రాయలసీమ లిఫ్ట్ అన్నటువంటిది చాలా కీలక పాత్ర పోషించబోతుంది సాయి గారు. అది జగన్మోహన్ గారి ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ఇక ఇప్పుడైతే వీళ్ళు అనవసరం అంటున్నారు కాబట్టి ఈ 5 ఏళ్ళు ఆగిపోయినట్టే. తర్వాత మళ్ళీ మీరు వస్తే అప్పుడు జరగాలి. చేస్తారా? ఎలాగ ఆగిపోయింది కాబట్టి వదిలేస్తారా? అసలు అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉందా? ఒక్కటండి మేము అధికారం వస్తామో రాదో ప్రజలు నిర్ణయిస్తారు. మేము ప్రజలకు మేలు చేసాం 5 సంవత్సరాలు. ఏదైతే చేశామో అంటే ఒక సామాన్య మానవుడికి ఎలా చేయాలన్నటువంటి దానిపైన, సామాన్య మానవుడికి హెల్త్ ఎంత ఇంపార్టెంటో దాన్ని చేసి చూపించాం. ప్రతి ఊర్లో ఎలా హాస్పిటల్ ఉంటే బాగుంటుందని చేసి చూపించాం. ఎంత రిక్రూట్మెంట్ చేసుకున్నామో దాంట్లో కానీ, ఆరోగ్యశ్రీ స్ట్రెంథెన్ చేసే విషయంలో ఎంత తీసుకున్నాం, సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేయడంలో కానీ, లేకపోతే స్కూల్స్ అద్భుతంగా తీర్చిదిద్దే దాంట్లో కానీ, ఆంధ్రాకు ముఖ్యంగా అవసరమైనటువంటి పోర్ట్స్ విషయంలో కానీ, మెడికల్ కాలేజ్ విషయంలో కానీ బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకున్నాం. మేబీ మేము చెప్పుకోలేని పరిస్థితులలోనూ ఎక్కడో ప్రజల్లో గ్యాప్ వచ్చింది, మేము ఓటమి చెందిండొచ్చు, కానీ తిరిగి ప్రజాదరణ పొందుతాం, చేసిన మంచి పనుల ద్వారా ఖచ్చితంగా ప్రజాదరణ పొందుతాం అన్నటువంటి నమ్మకం మాకుంది. మీరు అన్నట్టుగా రాసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టినటువంటి ప్రతి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తాము. అన్ని ప్రాంతాలలో ఆయన ప్రజలకు మాటిచ్చి మోసం చేసినవి వదిలేసినవి అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క టేకప్ చేసి చేస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఇరిగేషన్కి సంబంధించి చాలామంది ప్రజలకి సమాచారం అవగాహన ఉండదు. దాంతో నాయకుడిని నమ్మి నాయకుడు చెప్పిన మాటలే నిజమని నమ్ముతారు. కానీ నిజమైన రైతుకి అంతా తెలుసు, కానీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడరు. సరిగ్గా అవగాహన చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి, అట్లాగే తెలుసుకోవాలనుకునే విద్యావంతులకి ఇంత డీటెయిల్డ్ సబ్జెక్టు మరెక్కడా దొరకదేమో. ఒక్కసారి చెక్ చేసుకుంటే బెటర్.